పూటుగా తాగేశారు. కోట్ల రూపాయల లిక్కర్ను గుటుక్కున మింగేశారు. ఎస్, మద్యం అమ్మకాల్లో ఏపీ తెలంగాణ పోటీ పడ్డాయి. డిసెంబర్ 30, 31, జనవరి 1న కోట్లలో తాగేశారు మందుబాబులు. తెలంగాణలో డిసెంబర్ 31న 403 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. డిసెంబర్ 31వ తేదీన అటు ఏపీలో 282 కోట్ల మద్యం అమ్మకాలు సాగాయి. జనవరి 1న కూడా సెలవు రోజు కావడంతో గట్టిగా తాగారు. దీంతో సేల్స్ కూడా గట్టిగా పెరిగాయి. 3 రోజుల్లో 1000 కోట్ల మందు తాగేశారు మందుబాబులు. వారం రోజుల్లో దాదాపు 1700 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలలో తెలంగాణలో దాదాపు 3805 కోట్ల లిక్కర్ సేల్స్ అయింది. డిసెంబర్లో 38 లక్షల లిక్కర్ కేసులు, 45 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరిగాయి. 2023తో పోలిస్తే ఏడాది 200 కోట్లు పెరిగింది లిక్కర్ సేల్స్. గతేడాది ఎక్సైజ్ శాఖకు 37,682 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక ఇటు ఏపీలో డిసెంబర్ 30న దాదాపు 219 కోట్ల లిక్కర్ సేల్ అయింది. ఏపీలో డిసెంబర్ 31న దాదాపు 150 కోట్ల లిక్కర్ అమ్మకం జరిగింది. 4 లక్షల పైగా లిక్కర్ కేసులు, 1,61,000 బీర్ కేసులు అమ్మకం సాగింది. తెలుగు రాష్ట్రాల్లో కోట్లలో న్యూ ఇయర్ బిజినెస్ సాగింది. మొత్తం మీద మద్యం ప్రియులు మందేసి చిందేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ నెలలో మద్యం ప్రియులు గట్టిగా తాగేశారు. ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చిపెట్టారు. ఇక డిసెంబర్ నెలలో అత్యధికంగా అమ్మకాలు జరిగినట్లు రికార్డులు చెప్తున్నాయి. తెలంగాణలో అయితే ఏకంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగాయి. 3,805 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ చెప్తుంది. డిసెంబర్ 23 నుంచి 31 వరకే 1700 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినట్టుగా తెలుస్తుంది. 31వ తేదీ నాడు ఒక్కరోజే 402 కోట్ల మేర సేల్స్ జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఈ నెలలోనే పండుగలతో పాటు సెలవులు కూడా రావడంతో అధికంగా సేల్స్ జరుగుతాయని ఎక్సైజ్ అధికారులు భావించారు. ఇక వారం రోజుల్లోనే మొత్తం మీద తెలంగాణలో గతేడాది డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో సాగాయి. ఇప్పుడు మళ్ళీ ఆ రికార్డును బదులుకొడుతూ ఈసారి ఏపీ తెలంగాణలోనూ విపరీతంగా అమ్మకాలు పెరిగాయి. రూరల్ అర్బన్ అనే సంబంధం లేకుండా అడ్డగోలుగా తాగేశారు. 100 కోట్ల బిజినెస్ అయింది. ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో ఆదాయం వచ్చింది. మా కరెస్పాండెంట్ మధు జైన్ అవుతున్నారు. మధు, ఏపీ తెలంగాణలో డిసెంబర్ 31, జనవరి 1 ఈ ఇయర్ ఎండ్లో గట్టిగా తాగినట్టుగా తెలుస్తోంది. 100 కోట్లలో బిజినెస్ అయింది, లిక్కర్ బిజినెస్. అలాగే ప్రభుత్వానికి కూడా అదే స్థాయిలో ఆదాయం వచ్చిందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే గతంలో కంటే కూడా ఈసారి పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరిగినట్టుగా అధికారిక వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం అంటే తెలుస్తా ఉంది. ఒక డిసెంబర్ 30, 31 సంబంధించినటువంటి డేట్లలో కూడా 100 కోట్ల మద్యం అమ్ముడుపోయినటువంటి పరిస్థితి. డిసెంబర్ 31న తెలంగాణలో మాత్రమే కేవలం 403 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరుగుతా ఉన్నాయి ఎక్సైజ్ శాఖ చేపడుతున్నటువంటి చర్యలతో అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాకపోతే ఎక్సైజ్ శాఖ చెప్తున్నటువంటి అనధికారిక లెక్కల ప్రకారం, అనధికారిక సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ప్రభావం ఈసారి తెలంగాణ పైన పడింది అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. లేదంటే తెలంగాణలో మరింత అమ్మకాలు అంటే 1700 కోట్ల అమ్మకాలు జరిగాయి డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు. కానీ ఇంకా పెద్ద ఎత్తున కూడా జరిగే అవకాశం ఉంటుండే ఈ 9 రోజుల సంబంధించినటువంటి వ్యవధిలోనే. ఈ లాస్ట్ ఇయర్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సందర్భంలో అక్కడ లిక్కర్ కి సంబంధించినటువంటి విపరీతమైనటువంటి రేట్లు, కొత్త బ్రాండ్స్, అక్కడ కొత్త బ్రాండ్స్ రావడంతో ప్రజలు మొత్తం తెలంగాణ బార్డర్ ఏరియాలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన బార్డర్ ఏరియాలో పెద్ద ఎత్తున లిక్కర్ కొనుగోలు చేసేవారు. అక్కడికి వచ్చి తాగి వెళ్లేవారు. సో ఆ రకంగా కూడా తెలంగాణకు పెద్ద ఎత్తున ఆదాయం ఉండేది. కానీ ఈసారి కాస్త ప్రభావం పడింది. అయినప్పటికీ కూడా 2 రాష్ట్రాలు ఈ లిక్కర్ సేల్స్ లో పోటీ పడ్డాయి పెద్ద ఎత్తున. మొత్తం 3 రోజుల్లో 1000 కోట్లకు పైగా మందు స్వాహా చేస్తే కేవలం వారం రోజుల్లో అంటే దాదాపు 9 రోజుల్లో 1700 కోట్ల మద్యం అమ్మకాలు తెలంగాణలో జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే 4 లక్షలకు పైగా లిక్కర్ కేసులు అమ్ముడమయ్యాయి. 161,000 బీర్ కేసులు కూడా అమ్ముడయ్యాయి. ఈ రకంగా డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ లో 219 కోట్ల లిక్కర్ సేల్స్ రికార్డు సృష్టించింది. ఒక 30వ తారీఖు రోజునే. సాధారణంగా గత ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరగలేదు ఆంధ్రప్రదేశ్ లో. ఈసారి లిక్కర్ రేట్లు తగ్గడము, అక్కడ అన్ని బ్రాండ్స్ అందుబాటులోకి తెచ్చినటువంటి నేపథ్యంలో ఈ రకంగా జరిగింది. ఇక తెలంగాణకు వస్తే లాస్ట్ ఇయర్ 37,682 కోట్ల ఆదాయం ఉంటే ఈసారి దాన్ని మించి ఒక పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినటువంటి ఇది కనిపించింది. అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత మాత్రం కాస్త బార్డర్ ఏరియాలో కాస్త ప్రభావం పడింది.
గతంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఒక మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ క్వార్టర్ ధర 2019 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 110 రూపాయలు ఉంటే తర్వాత దాన్ని ఒకేసారి 300కు పెంచారు ఆ సమయంలో ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రుల సమస్య. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దాన్ని 220 రూపాయలకు తగ్గించారు. ఈ రకంగా కూడా తెలంగాణ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడకుండా కాస్త ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు అటు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడితోటే కాదు, వచ్చే సంక్రాంతి సంబంధించినటువంటి సంబరాల్లో కూడా పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు ఉండే అవకాశం ఉందనేటువంటి ఎక్సైజ్ శాఖ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఈ రకంగా చాలా బ్రాండ్స్ కి సంబంధించి 220 నుంచి 190కి చేయడము, 440 ఉన్నటువంటి ఫుల్ బాటిల్ 380కి చేయడము, తర్వాత 870 నుంచి 760 రూపాయలకు ఫుల్ బాటిల్స్ తగ్గించే ప్రయత్నం చేయడము, ఇలా అనేక రకాల బ్రాండ్స్ విస్కీ తర్వాత ఇంకా ఇలా అనేక రకాల బ్రాండ్స్ తగ్గించడంతో కాస్త అక్కడ కూడా ఈసారి పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ తెలంగాణతో పోటీ పడేలాగా ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ సేల్స్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది. ఎక్సైజ్ శాఖ చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. మొత్తానికి పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ ఉండడంతో ఎక్సైజ్ శాఖ ఆనందంలో చాలా అంటే అనుకున్న టార్గెట్ రీచ్ కావడంతో ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం పెద్ద ఎత్తున దీని నుంచి కావచ్చు వాళ్ళు కూడా చాలా అనుకున్న సాటిస్ఫై ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రానున్న రోజుల్లో సంక్రాంతి ఇంకా కొన్ని పండుగల రూపంలో పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరిగే అవకాశం ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. సో ఏపీ తెలంగాణ మద్యం అమ్మకాల్లో అయితే పోటీ పడ్డాయి. డిసెంబర్ 30, 31, జనవరి 1న కోట్లలో తాగేశారు మందుబాబులు. ఇక ఈ నెలలో మరిన్ని పండుగలు రాబోతున్నాయి. దీంతో మరింత మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. ఈ నెలలో కూడా రికార్డు స్థాయిలో సేల్స్ పెరుగుతాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో ఇప్పటికే రికార్డును బదులు కొట్టాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇయర్ ఎండింగ్లో భారీగా లిక్కర్ సేల్స్ నమోదవడంతో అటు ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం సమకూరింది. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబ్ 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి.